రాష్ట్రంలో రైతులు రంది పడొద్దన్నాడు మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్ జిల్లాలో తిరిగిన మంత్రి నీళ్లందక ఎండిపోతున్న వరి పొలాలను చూసిండు. మంత్రి వెంట జిల్లా లీడర్లు గంగుల కమలాకర్, బొడిగె శోభ, రసమై బాలకిషన్ కూడా పోయి రైతుల కష్టాలు తెలుసుకున్నారు. కాలువ నీళ్లు బంద్ కావటంతోటి వరి పొలాలన్నీ ఎండిపోయినాయని లీడర్లకు చెప్పుకున్నారు రైతులు. పంటలు ఎండిపోవడంపై మాట్లాడిన మంత్రి రైతులకు సర్కార్ సాయం చేస్తదని చెప్పిర్రు. మొట్టమొదటిసారిగా మానేరు ఎండిపోవడం వల్ల మానేరును నమ్ముకొని పంట పొలాలు వేసినటువంటి రైతాంగానికి కొంత ఇబ్బంది తలెత్తింది. అక్కడక్కడ ఈనిన వరులు ఎండిపోతూ ఉన్నాయి. ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ ద్వారా కొంత నీళ్లు తెచ్చి చొప్పదండి నియోజకవర్గానికి కొంత పారిచ్చినప్పటికి కూడా ఇంకా మానకొండ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు, కరీంనగర్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకు నీళ్లు రావట్లేదు. ఇవాళ ఇంజనీర్లతోటి మొత్తం సర్వే చేసుకొని ఆ ఎల్లంపల్లి లిఫ్ట్లని ఆన్ చేసుకొని కొన్ని నీళ్లు ఇటు పడేసుకొని ఉన్నంతలో పంట కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఎండిపోయినటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో కొన్ని పరిశీలన చేసినాం. అలాంటి వాటికి తప్పకుండా ప్రభుత్వ పరంగా కొంత సాయం అందించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన ఉండదు కాబట్టి, రైతు బాగలేకపోతే మంచిది కాదు కాబట్టి తప్పకుండా ఎండిన పంట పొలాలు ఏవైతే అక్కడక్కడ కొంత ఎండిపోయినాయో వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇప్పుడు కొంత ప్రయత్నం చేస్తే పండేటువంటి పంటలు ఏవైతున్నాయో దానికోసం ఇలా ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే చొప్పదండి ఎమ్మెల్యే గారు, మానకొండ ఎమ్మెల్యే గారు, కరీంనగర్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు అందరం కలిసి ఇలా ఇంజనీర్ తోటి ఆ ప్రయత్నం చేసి తప్పకుండా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో లిఫ్ట్లను ఆన్ చేసుకొని కొంత పంట కాపాడుకుంటాం.